హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ SG2015. మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ కలాకండ్ స్వీట్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా సింపుల్గా పాలు కానీ ఇంట్లో ఉన్నట్లయితే ఓన్లీ 5 మినిట్స్లో మనం అయితే ఈ స్వీట్ చేసుకోవచ్చు అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకునేసి అందులో 1/2 లీటర్ పాలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర మామూలు పాలు ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ ప్యాకెట్ పాలు ఉన్నాయని నేనైతే వీటితో చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే పాలు అయితే కట్ చేసి మనం గిన్నెలు అయితే వేసేసుకుందాం పాలను. పాలల్లో వాటర్ అందు ఏం వేయకూడదండి. ఎందుకంటే మనం పాలు చిక్కబడేంత వరకు వీటిని మరగనివ్వాలన్నమాట. అందుకని ఇంకా వాటర్ అయితే ఏం వేయకూడదు. ప్యాకెట్ పాలు వేసినట్లే ఇంకా అట్లే మరగనివ్వాలన్నమాట. వాటర్ అస్సలు వేయకూడదు పాలల్లో. ఇప్పుడు మనం వేసిన పాలు మంచిగా మరిగి అవి సగం అయ్యేంత వరకు అయితే మనం పాలను అయితే మంచిగా కాంచుకోవాలన్నమాట. చూడండి ఇలా మనము గరిటెతో కలిదిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకుంటుంది. చూడండి ఇప్పుడు పాలు అయితే మనకు మంచిగా మరిగేసి సగం అయ్యాయి అనమాట. నేను వేసిన పాలు సగం అయితే అయ్యాయి చూడండి. ఇప్పుడైతే చాలా చిక్కబడ్డాయి కదా పాలు కూడా. ఇప్పుడు పాలు దగ్గర పడి మంచిగా చిక్కబడిన తర్వాత మనం అందులో అయితే 1 స్పూన్ వరకు నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం పాలు అయితే ఇక్కడ ఎరగొట్టుకోవాలన్నమాట. కొంచెం అయితే మనం 1 స్పూన్ మైన నిమ్మరసం అయితే పిండుకున్న తర్వాత చూడండి, మనం పిండుకున్న వెంటనే మనకైతే పాలు విరిగిపోతాయి. వితిన్ సెకండ్స్లోనే మనకైతే పాలు విరిగిపోతాయి చూడండి. ఇలా పాలు విరిగిపోయిన తర్వాత వాటిని మనము అలాగే గరిటతో కలిదిప్పుకుంటూ అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం అయితే పాలను మరిగించుకోవాలన్నమాట. పాలు ఇరిగిపోయిన తర్వాత మనకు అందులో నుంచి వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ కూడా ఇరిగిపోయేంత వరకు అయితే మనము మరిగించుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మంచిగా దగ్గర పడిన తర్వాత అందులో టేస్ట్ తగినంత షుగర్ అయితే వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత కూడా అదైతే కొంచెం వాటర్ అయితే వస్తుంది అందులో నుంచి. ఆ వాటర్ కూడా ఎగిరిపోయేందుకు మళ్ళీ మనం అయితే సిమ్లో పెట్టుకొని పాలను అయితే మరిగించుకోవాలి. చూడండి షుగర్ వేసిన తర్వాత మనకు అందులోంచి వాటర్ అయితే వచ్చింది కదా, అవి కూడా మంచిగా ఎగిరిపోయేంత వరకు వాటర్ని మరిగించుకుంటూ ఉండండి. చూడండి ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనకైతే మొత్తం అయితే ఇలా దగ్గర పడుతుందన్నమాట. చాలా సింపుల్ అండి. పిల్లలకైతే ఈవినింగ్ చేసి పెట్టండి. 5 మినిట్స్లో అయితే చేసేయచ్చు అనమాట ఈ స్వీట్ అయితే. పాలుగాని ఉన్నట్లయితే ఓన్లీ మనకి ఇంట్లో ఇంకా లెమన్ ఎలాగో ఉంటుంది కదా, షుగర్ ఉంటుంది, లెమన్ ఉంటుంది. ఇంకా పాలుగా ఉన్నట్లయితే ఈ స్వీట్ మనం ఓన్లీ 5 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి మనకి ఇప్పుడైతే దగ్గర పడింది అనమాట. ఇంతే అండి, ఇంకా ఓన్లీ 5 మినిట్స్లో అయితే మన కలాకండ్ ఇంట్లోనే రెడీ అవుతుంది స్వీట్ చూడండి. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేటుకు గీ రాసుకునేసి అందులో అయితే వేసేసుకుందాం. అందులో వేసుకునేసి మనము పీసులు మాదిరిగా కట్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత తినొచ్చు. కానీ మా పిల్లలు అయితే అది ఇంకా నేను చిన్నపిల్లల గురించి తెలిసిందే కదండి, నేను అది ప్లేట్లో వేయగానే మా పిల్లలు ఒక 5 మినిట్స్ కూడా ఉంచకుండా తినేశారనమాట. అందుకని నేనైతే పీసులు అయితే చేయలేదు. మీరు పీసుల్లాగా చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్ అలాగే తినచ్చు, బాగుంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కట్ చేద్దామని తీసాను, మా పిల్లలు అయితే అసలు ఉండలేదన్నమాట, ఇంకా తినేశారు. చూడండి ఓన్లీ 5 మినిట్స్లో మనకైతే ఇంట్లోనే కలాకండ్ రెడీ చేసుకున్నాము. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఉంటే బాదం పప్పులు కూడా వేసుకోండి పైన, బాగుంటుంది. నేనైతే వేయలేదన్నమాట ఇక్కడ. అంతే, ఇంకా ఓన్లీ 5 మినిట్స్లో మనకు కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.